నెల్లూరు నగరంలోని స్థానిక హరినాథపురం నందుగల ప్రముఖ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నందు ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మాట్లాడుతూ జూలై 15 ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్ నందు తక్కువ ఫీజుతో ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. తదనంతరం ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పావులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రముఖంగా ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనగానే వ్యయంతో కూడుకున్నది అనే భావన ప్రజల్లో ఉన్నదని, కానీ అది తప్పు అని నేడు ప్రతి ఒక్కరూ అనుసరిస్తున్న కాస్మెటిక్ సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, రైనోప్లాస్టీ, లిప్ రిడక్షన్, లిప్ అగ్రిమెంటేషన్, లైపోసెక్షన్, కాస్మెటిక్ గైనకాలజీ ఈ విధంగా 20 రకాల సర్జరీలు ఆపరేషన్ ద్వారా చేసే సర్జరీలు ఉన్నాయని, నాన్ సర్జికల్లో థ్రెడ్ లిఫ్టింగ్ విధానం, పిఆర్పి, జిఎఫ్సి, కెమికల్ ఫీల్డ్స్, లేజర్ పద్ధతుల ద్వారా చికిత్స విధానాలు 7 రకాలుగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నెల్లూరు జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు అనుభవజ్ఞులైన డాక్టర్లచే అధునాతన పరికరాలచే అపోలో హాస్పిటల్ నందు తక్కువ ఫీజుతో ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహిస్తున్నట్లు, కావున జిల్లా ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూలై 15 అంటే వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ ఈ ప్రెస్ మీట్ మెయిన్గా చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో అందరూ సీనియర్ కన్సల్టెంట్సే ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ ఆల్మోస్ట్ ఆల్ హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. అండ్ దాన్ని డాక్టర్ శ్రీనివాస్ గారు హెడ్ చేస్తున్నారు. 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ శ్రీనివాస్ అండ్ వన్ ఆఫ్ ది సీనియర్ కన్సల్టెంట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్గా నెల్లూరు జనాలందరికీ సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక 6 months బ్యాక్ మనం కాస్మెటిక్ సర్జరీ క్లినిక్ కూడా స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కాస్మెటిక్ సర్జరీ లైక్ యువత కానీ, ఈవెన్ ఆఫ్టర్ యాక్సిడెంట్స్ రీకన్స్ట్రక్షన్ కానీ అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అపోలో నెల్లూరులో. ఇంతకుముందంటే ఈ ప్రొసీజర్స్కి అంతా చెన్నైకి పోవడము, లేకపోతే మెయిన్ మెట్రోపాలిటన్ సిటీస్కి పోయేది. అన్ని సేవలు ఇక్కడే స్టార్ట్ చేసాము, ఇంక్లూడింగ్ లైపోసెక్షన్, ఆల్ కాస్మెటిక్ ప్రొసీజర్స్. మీకు డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే అంటే దేనికి నిర్వర్తిస్తున్నారు, దాని థీమ్, ఈ సంవత్సరం థీమ్ ఏంది, డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు వివరిస్తారు. అట్లే డిపార్ట్మెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందో మా యూనిట్ హెడ్ విశ్వేశ్వర రెడ్డి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరము ఈరోజు అనగా జూలై 15న వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది జరుపుకుంటున్నాము. ఇది ముఖ్యంగా ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ గురించి సాధారణ ప్రజల్లో, జనాల్లో అవగాహన పెంచేదాన్ని చేసుకుంటున్నాము. ఇనిషియల్గా దీన్ని ఇండియన్ అసోసియేషన్స్ అన్నీ కూడా నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ ఆఫ్ ఇండియాగా జరుపుకుంటున్నాయి. బట్ దీన్ని ఇంటర్నేషనల్ వైజ్ రికగ్నైజేషన్ రావడం వల్ల రైట్ నౌ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది జరుపుకుంటున్నాం. అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే మామూలు జనాల్లో ఉండే అవగాహన నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు కూడా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ ఒక బ్యూటీకి సంబంధించిన ఆపరేషన్ మాత్రమే అనే ఫీలింగ్ ఉంది చాలా మందిలో. సో కానీ ప్లాస్టిక్ సర్జరీ అనేది దీనిలో మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్గా చెప్పాలంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, అదర్వైజ్ మనం తెలుగులో మాట్లాడినట్టుగా పునర్నిర్మాణ శస్త్రచికిత్స విభాగం. రెండవది కాస్మెటిక్ సర్జరీ, ఇది అందాన్ని మెరుగుపరిచే పద్ధతులు అన్నమాట. ఇక్కడ మనం ఇనిషియల్గా రీకన్స్ట్రక్షన్ సర్జరీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది నెసెసిటీ, ఇది అందానికి సంబంధించిందని అనడానికి లేదు. ఇక్కడ ముఖ్యంగా మన బాడీలో ఏ పార్ట్ అయినా కానీ, ఏ భాగమైనా కానీ కోల్పోయినప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఈ పద్ధతి ద్వారా మనం చేస్తాం. ఇక్కడ చాలామందికి యాక్సిడెంట్ వల్ల కోల్పోవడం కానీ, పుట్టుకతోనే డెవలప్మెంట్ లేకపోవడం వల్ల, క్యాన్సర్ వల్ల తీసివేయడం వల్ల కానీ, కాలిన గాయాల వల్ల కోల్పోవడం వల్ల కానీ, ఈ 4 సినారియోస్లో కూడా మన బాడీలో ఏదన్నా భాగం కోల్పోయినప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయడానికి రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది వస్తుంది. ఇక్కడ రకరకాల పద్ధతులు అనేవి మనం వాడతాం. ఇనిషియల్గా మామూలుగా తెగిన గాయాలకు తీసుకున్నట్లయితే మచ్చ అనేది లేకుండా చేసే ఫైన్ సూచరింగ్ టెక్నిక్స్, తర్వాత పై లేయర్ ఆఫ్ స్కిన్ మాత్రమే పోయినప్పుడు స్కిన్ గ్రాఫ్టింగ్ సర్జరీస్, నెక్స్ట్ కొంత భాగం కండలాగా ఊడిపోయినప్పుడు దాన్ని ఫ్లాప్ కవర్ సర్జరీస్ ద్వారా, ఇంకా అధునాతన పద్ధతులు తీసుకున్నట్లయితే మనం ఒక భాగంలో కండ మొత్తం పోయినప్పుడు, ఎముక బయటకు వచ్చినప్పుడు ఇంకో భాగం నుంచి
రక్తనాళాలతో పాటు తీసుకొచ్చి అక్కడ రక్తనాళాలు కతికిచ్చే విధానం, దీన్ని మైక్రో సర్జరీ అంటాం. ఈ 4 రకాల ద్వారా రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం కాస్మెటిక్ సర్జరీ అనేది తీసుకుంటే ఇది ఇక్కడ మనకి పేషెంట్స్ అనడానికి కూడా ఉండదు. వీళ్ళు ఆరోగ్యవంతమైన ప్రజలు, సాధారణమైన ప్రజలు, వీళ్ళకి శరీర ఆకృతిని అందంగా మలిచేదానికి కానీ రూపాన్ని ద్విగుణీకృతం చేసుకునే దానికి కానీ మనం కాస్మెటిక్ సర్జరీ అనేది చేస్తాం. కాస్మెటిక్ ప్రొసీజర్స్ యూజువల్గా 2 రకాలు ఉంటాయి. ఆపరేషన్ల ద్వారా చేసే రకాలు, ఆపరేషన్లు లేకుండా ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ కావచ్చు, రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం బ్రాడ్గా ఒక 10 ప్రొసీజర్ల గురించి చెప్తాను. ఆపరేషన్ల ద్వారా చేసే ప్రొసీజర్లు మనం తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ముక్కు సరి చేసుకునే దానికి రైనోప్లాస్టీ, ముఖం వదులుగా ఉన్నప్పుడు చేసే ఫేస్ లిఫ్ట్ సర్జరీ, తర్వాత లిప్స్ అటు ఇటు అంటే సైజు పెద్దగా కానీ చిన్నగా ఉన్నప్పుడు చేసే లిప్ ఆగ్మెంటేషన్ రిడక్షన్ ప్రొసీజర్లు, ఇయర్ కరెక్షన్ ప్రొసీజర్లు, జాలైన్ కరెక్షన్. నెక్స్ట్ ఫిమేల్స్ తీసుకున్నట్లయితే బ్రెస్ట్ ఎక్కువగా ఉండే వల్ల బ్రెస్ట్ రిడక్షన్, తక్కువ సైజు ఉండే వల్ల బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, వదులుగా ఉన్నప్పుడు చేసే బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ, మగవాళ్ళల్లో ఛాతీ పెరుగుదల, దీన్ని గైనకోమాస్టీ అంటాం. ఈ ఎంటిటీ అయితే రైట్ నౌ ఆల్మోస్ట్ ప్రతి 10 మంది మగవాళ్ళలో 7 మందిలో ఉంటుంది. సో దీనికి లైపోసెక్షన్, గ్లాండ్ ఎక్సిషన్ ద్వారా ప్రొసీజర్ చేయొచ్చు. ఇది అన్వాంటెడ్ ఫ్యాట్ అనేది బాడీలో ఎక్కడైనా నిలబడుతుంది. సో ఈ ఫ్యాట్ని మనం లైపోసెక్షన్ పద్ధతి ద్వారా తీసేసే పద్ధతి ఒకటి. నెక్స్ట్ కొంతమంది ఒక 3 నెలలు ఆ 4 నెలల్లో గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గినప్పుడు బాడీలో చాలా పార్ట్ స్కిన్ వదులవుతూ ఉంటుంది. దీనికి బాడీ కంట్రోలింగ్ సర్జరీస్ అని చేస్తాము. నెక్స్ట్ ఇంకా ఫిమేల్స్లో తీసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీస్ అయిన తర్వాత పొట్ట బాగా వదులయ్యి అసహ్యంగా కనపడుతున్నప్పుడు దానికి టమీ-టక్ సర్జరీ అనే ప్రొసీజర్స్. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా అధునాతనంగా కాస్మెటిక్ గైనకాలజీ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే స్త్రీ జననేంద్రియాలు వదులైనప్పుడు, అంటే మల్టిపుల్ డెలివరీస్ తర్వాత వెజనా కావచ్చు, లేబియా కావచ్చు, వదులుగా ఉన్నప్పుడు వెజనోప్లాస్టీ, లేబియోప్లాస్టీ అనే ప్రొసీజర్లు. రఫ్గా ఇవి నేను మేజర్ ప్రొసీజర్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇక్కడ మనం నాన్ సర్జికల్లో తీసుకున్నట్లయితే ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. పిల్లర్స్, బొటాక్స్, పిఆర్పి, జిఎఫ్సి, ఎక్సోజోమ్స్ అని, లేటెస్ట్గా స్కిన్ బూస్టర్స్ అని, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రొసీజర్లు అన్నీ కూడా అనుభవజ్ఞులైన ప్లాస్టిక్ సర్జన్ చేయించుకున్నప్పుడు కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. సో ఇక్కడ మనం సాధారణ జనాల్లో ఇంకొక అపోహ ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇది కాస్ట్లీ సర్జరీ అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. డెఫినెట్గా కాస్ట్లీ అనేది కాదు. ఎందుకంటే ఏ సర్జరీ కాస్ట్ అయినా కానీ టైమ్ ఆఫ్ సర్జరీని బట్టి, వాడే మన కన్జ్యూమబుల్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో మిగతా సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ కానీ బ్రాడ్ స్పెషాలిటీ బ్రాంచెస్తో కానీ పోలిస్తే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ అట్లానే ఉంటుంది. గ్రాస్గా పెరిగేది అయితే ఏముండదు. ఇంకా ఎక్విప్మెంట్ అయితే మిగతా బ్రాంచ్ల్లో కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడతాము, ఇక్కడ కూడా కాస్ట్లీ ఎక్విప్మెంట్ వాడతాము. ఇక్కడ నెల్లూరులో నేను చెప్పిన ఈ ప్రొసీజర్లు అన్నీ కూడా మా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నందు అనుభవజ్ఞులైన డాక్టర్లు వచ్చే అధునాతమైన పరికరాలు ఉపయోగించి అందుబాటులో గల ధరలకే చేస్తున్నాము. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను.